నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్ని వర్గాల అభ్యున్నతే పార్టీ లక్ష్యం. బంగారు కృష్ణమూర్తి. భారతీయ జవాన్ కిసాన్ పార్టీ సౌత్ జోన్ ఆఫీస్ రాజమండ్రిలో ప్రారంభం. సంక్షేమం పేరుతో అక్రమాలకు పాల్పడ్డారు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి. అధికారంలోకి వచ్చాక అవినీతిని వెలికి తీస్తామని హెచ్చరిక. నేడు సాధించిన విజయాలు మనందరి ఉమ్మడి కృషి. కలెక్టర్ మాధవీలత. ఎన్నికల విధులను జవాబుదారీతనం కలిగి ఉండేలా బాధ్యతలు నిర్వహించాలి. ఇండియా కూటమి గెలుపు అభివృద్ధికి మలుపు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు. జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపు. సంక్షేమ ముసుగులో దోపిడీలకు పాల్పడ్డారని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి తీవ్ర స్థాయిలో వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతల వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకున్నామని, ఐక్యంగా కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. భవిష్యత్ కార్యాచరణను విశ్లేషించారు. ఒక ఛాన్స్ అంటూ వచ్చి అన్ని రంగాలను దోచేశారని ఆయన ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచుతామన్నారు. రానున్నది టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి నూతన సాంప్రదాయ ప్రభుత్వం అని అభివర్ణించారు. రాష్ట్రంలో ప్రభుత్వంలో కొనసాగుతున్న అరాచక పాలన అంతం చేయడానికి ఈ మూడు పార్టీలు కలిశాయని విశ్లేషించారు. రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన నేత ఇప్పుడు రిజర్వేషన్లపై వ్యతిరేక సంకేతాలు ఇచ్చిన నేతలతో ఏ విధంగా కలిశారని ప్రశ్నించారు. కొంతమంది అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం, అయ్యా దిగిపోయే ప్రభుత్వానికి మద్దతు పలికి అభాస్పాలు కాకండి, మీరు న్యూట్రల్గా ఉండండి. గత చరిత్ర చూశారు. 16 నెలలు జైల్లో ఉండి ఎంతమంది అధికారులు జైలు పాలు చేశాడో చూశారు. మీరు కూడా జైలు పాలు కావాలంటే మద్దతు ఇస్తానే ఉండండి. రేపు ప్రభుత్వం మారాక మీ తెప్పలో భగవంతుడు కూడా పాడడం ఇలా చేస్తే. ఎలక్షన్ కమిషన్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, వెంటనే ఈ ఎవరైతే కొమ్ము కాసే తప్పులు కమ్ముడు కాసి ప్రజాస్వామ్యాన్ని మంటగలిపే అధికారులు, ప్రజాస్వామ్య హక్కులు హరిస్తున్న, ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న, తప్పుడు ప్రచారం చేస్తున్న అధికారులందరినీ కూడా వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఇసుక తవ్వుతున్నారు, డెడ్జింగ్ జరుగుతూ ఉంది. డెడ్జింగ్ జరుగుతుందా లేదా మీరంతా తెలిసారు. కలెక్టర్ గారు డెడ్జింగ్ జరగటం లేదని రిపోర్ట్ చేస్తారు. ఆమె ఎంత వైఎస్ఆర్ పార్టీకి ఒత్తాస పడుతుందో ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు. ఈ రోజుకి బ్రిడ్జి దగ్గర డెడ్జింగ్ చేస్తూ ఉన్నారు. ఒక పక్కన బ్రిడ్జి కుంగిపోయింది అనుకుంటున్నా ఉన్నాం. ఎలా చేస్తారండి? ఎస్జిటి వాళ్ళు టీం వస్తే ఆ కాసేపు పక్కన తుప్పల్లో పెట్టారు మిషన్లు అంతా. ఇప్పుడు వెళ్దాం పదండి చూద్దాం, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్దాం. ఎక్కడ చూసినా భారీ ఎత్తున డెడ్జింగ్ పెట్టి ఆనకట్టుకు దగ్గరగా, బ్యారేజీకి దగ్గరగా, బ్రిడ్జీలకు దగ్గరగా తవ్వేస్తూ ఉంటే వాటర్ స్కార్వింగ్ ఏర్పడి ప్రమాదాలు వస్తూ ఉన్నాయి. దోపిడీ, భయంకరమైన దోపిడీ. అసలు ఎన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారో తెలియని పరిస్థితి. మద్యం, నాసిరకం మద్యం ముఖ్యమంత్రి గారు ఇలాకాలో తయారు చేసి సప్లై చేస్తే కిడ్నీలు లివర్ పోయి యువకులు చచ్చిపోయే పరిస్థితి వస్తూ ఉంది. యంగ్స్టర్స్ చచ్చిపోతూ ఉన్నారు. ఇలాంటి దుర్మార్గ పరిపాలన అంతం చేయటం కోసమే మూడు పార్టీలు కలిసాము. గంజాయి విముక్త ఆంధ్రప్రదేశ్ సాధించడమే మా లక్ష్యం. మత్తు పదార్థాల నుంచి దూరంగా రాష్ట్రాన్ని ఉంచడమే మా లక్ష్యం. జనసేన నాయకులు చిన్నారావు, బీజేపీ నాయకులు జమ్మిలు మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను జిల్లా అంతటా గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు వెలుగుబంటి ప్రసాద్, మార్గాని సత్యనారాయణ, మచ్చేటి సత్యప్రసాద్, బీజేపీ నాయకులు ఆకుల శ్రీధర్, నాగులాపల్లి సుబ్బారావు, యానా పియసు, ఇతర నాయకులు పాల్గొన్నారు. అట్లాగే ఇసుక మాఫియా పెరిగిపోయింది, గంజాయి వనం కింద రాష్ట్రం మారిపోయింది, యువత పెడదవ పడుతున్నారు. వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ మహాకూటమి మనకి రాష్ట్ర అభివృద్ధికి ధ్యేయంగా మనం అందరం ముందుకు తీసుకెళ్ళి, దయచేసి ప్రజలు అందరూ అర్థం చేసుకుని ఈసారి మా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి రాజమండ్రి రూరల్ నుంచి
బుచ్చి చౌదరి గారు నుంచున్నారు కాబట్టి ఆయనకి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించవలసిందిగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా దేశంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలని అభివృద్ధికి బాటలు వేస్తుందని అదేవిధంగా చారిత్రక సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో సిపిఐ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో ఇండియా కూటమి తరపున రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న బాలేపల్లి మురళీధర్ సిపిఐ కార్యాలయానికి రావడం జరిగింది. బాలేపల్లి మురళీధర్ను నగర పార్టీ సాదరంగా ఆహ్వానించి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలియజేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, లౌకికవాదం అనేవి కనుమరుగైపోతున్నాయని, రోజురోజుకు నియంత్రిత ధోరణి పెరిగిపోతోందని పేర్కొన్నారు. మతతత్వ పార్టీలు మనుషుల మధ్య విభజనకు తీసుకొస్తున్నాయని పేర్కొన్నారు. మైనార్టీలు, దళితులు, వెనుకబడిన వర్గాల వారికి భద్రత ఉండాలన్నా, దేశంలో అభివృద్ధి జరగాలన్నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి జరగాలంటే ఇండియా కూటమి గెలిపించాలన్నారు. జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని మధు కోరారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కొండ్రపు రాంబాబు, నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శి సప్పారమణ, కార్యవర్గ సభ్యులు చింతలపూడి సునీల్, కె శ్రీనివాస్, ఎడ్డలక్ష్మి, సేపని రమణమ్మ, ఎం సాగర్, ముచ్చాలు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చావా? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసావా? కడప స్టీల్ ప్లాంట్ ఇచ్చావా? విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసి దాని ఎలా రక్షిస్తున్నావా? రైల్వే జోన్ తెచ్చావా? ఈ రాష్ట్రాన్ని తీవ్ర అన్యాయం చేసి కనీసం రాజధాని నిర్మించిన పరిస్థితిలో ఉంటే నువ్వు బీజేపీ ఎంపీగా పోటీ చేస్తావా? మేమందరూ అమాయకులుకున్నావా? రాజమండ్రి ప్రజలంటే చైతన్యం గల ప్రజలు. మా సత్తా ఏంటో చూపిస్తాం. నిన్ను ఘోరంగా రాజమండ్రి రూరల్ ప్రజానికి అందరూ కూడా గమనించండి, ఈ బీజేపీని ఓడించాలి మనం. అలాగే బీజేపీకి తొత్తులుగా ఉన్నటువంటి లోకల్ పార్టీని, అలాగే వైసీపీని కానీ, టీడీపీ కానీ, జనసేనని కానీ ఓడించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అది మన బాధ్యతగా స్వీకరించండి. దయచేసి రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి అస్సంపై ఓటు వేయండి. మిత్రపక్షాలైనటువంటి సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీని మీరు బలపరచండి. మాకు వెన్నుదన్నుగా నిలవమని. రాజమండ్రి సమీపంలోని కొంతమూరు చెంచు కాలనీలో భారతీయ జవాన్ కిసాన్ పార్టీ సౌత్ జోన్ ఆఫీసును ఘనంగా ప్రారంభించారు. భారతీయ జవాన్ కిసాన్ పార్టీ సౌత్ జోన్ ఆఫీసును జోన్ కోఆర్డినేటర్ బంగారు కృష్ణమూర్తి సారథ్యంలో నేషనల్ లీడర్ కె రమణస్వామి రాజమండ్రి సమీపంలోని కొంతమూరు చెంచు కాలనీ ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రొఫెసర్ పి సూర్యప్రకాశ్రావు, రాయలసీమ కోఆర్డినేటర్లు రవికుమార్ తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. తొలుత జెండా వందనం జరిగింది. ఈ సందర్భంగా బంగారు కృష్ణమూర్తి మాట్లాడుతూ ఈరోజు మహాశుభదినంగా పేర్కొన్నారు. ఈ రోజున పార్టీ ఆఫీసును రాజమండ్రిలో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఉచిత వైద్యం, ఉచిత విద్య, సత్వర న్యాయం, అవినీతి రహిత సమాజ స్థాపన, గోండా రాజకీయ నిర్మూలన, గురు రాజకీయం తేవాలని తమ పార్టీ ఎజెండాగా రూపొందించినట్లు వివరించారు. 2021 సెప్టెంబర్లో స్థాపించిన ఈ పార్టీ కార్మికులు, కర్షకులు, రైతులు, అన్ని వర్గాలు ఆనందంగా ఉండాలని పనిచేస్తుందని వివరాలు తెలిపారు. చెంచు కాలనీ మహిళలు, స్థానికులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోండా రాజకీయాన్ని నిర్మూలించి గురు రాజకీయం తీసుకురావాలని, అందరికీ న్యాయం సమకూర్చాలని చెప్పేసి కార్మికులు, కర్షకులు, రైతులకి అందరి సోదరులకు సత్వర న్యాయం, అభివృద్ధి పథకాలన్నీ అందజేయాలనే ముఖ్య ఉద్దేశంతో మరి ఈ మాజీ సైనికుల యొక్క తరఫున, రైతుల తరఫున, కార్మికుల తరఫున ఈ పార్టీ 2021 సెప్టెంబర్లో స్థాపించడం జరిగింది. నేడు మరి మహాశుభదినం. ఈ శుభదినం రోజున రాజమండ్రిలో సబ్ జోనల్ ఆఫీసు ఓపెన్ చేయడం జరిగింది. రాజమండ్రి కేవీఆర్ స్వామి రోడ్లోని శ్రీ తేజ గణేష్ మందిరం గణపతి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీ భరత్రాం విచ్చేశారు.
చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి కావాలన్నా, శుభాలు జరగాలన్నా గణపతి దేవుడే మూలమని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాన భరతరాం పేర్కొన్నారు. గురువారం నగరంలోని 24వ వార్డ్ కేవీఆర్ స్వామిరోడ్లోని శివగణేష్ మందిర విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవంలో ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేవస్థానం కమిటీ ఎంపీ భరత్కు ఘనస్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సర్వకార్యాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతం కావాలంటే గణాలకు అధిపతి కరుణా కటాక్షాలు ఉండాలని పేర్కొన్నారు. శివగణేష్ మందిరం పునర్నిర్మించి గణపతి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించడం పట్ల కమిటీ గౌరవాధ్యక్షులు అరవ శ్రీధర్, గౌరవ సలహాదారు మద్ది సూరిబాబు, అనుపోజు వెంకటరమణమూర్తి, ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, కార్యదర్శి మజ్జి జోగారావు, జాయింట్ కార్యదర్శి పాలవలస లక్ష్మణ్ కుమార్, కమిటీ సభ్యులు మునిగండి శ్రీనివాసరావు, యజ్వరపు ప్రసాద్, మాజీ కార్పొరేటర్ అరవ సురేష్ కుమార్, మజ్జి వెంకట దుర్గారావులను ఆ ప్రాంత భక్తులను అభినందించారు. ఉమా మార్కండేయ స్వామి డైరెక్టర్ యజ్వరపు శ్రీనాథ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, వైసీపీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి, ఆర్యాపురం బ్యాంక్ మాజీ డైరెక్టర్ యజ్జవరపు మరడయ్య, మాజీ కార్పొరేటర్లు అరవ సురేష్ కుమార్, మానదురిబాబు, దండుపాటి సత్యంబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగర్ మండలం రామచంద్రపురం గ్రామంలో త్రిశూల వ్యూహంలో ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం రామచంద్రపురం ఎస్టీపేటలో త్రిశూల వ్యూహంలో భాగంగా ఓట్లు అభ్యర్థించడం జరిగింది. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని ప్రభుత్వం ఏర్పడ్డాక సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బత్తుల బలరామకృష్ణ పెద్ద కుమార్తె, తోట ప్రత్యూషాదేవి, జనసేన తెదేపా నాయకులు, కార్యకర్తలు, జనసేన వీర మహిళలు పాల్గొన్నారు. ముఖ్యంగా మనం చేసే పని మొట్టమొదటిది ఈ యానాదులపేట వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లులు ఇవ్వడం. అలాగే ఈ పాకలు చూడండి, వాళ్ళు ఉండగలుగుతారా మరి అంటే ఇవి డబ్బున్న వాళ్ళు ఇల్లులు అనుకుంటా, పేదోళ్ళ ఇల్లులు బంగ్లాల్లో ఉంటాయి. తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఉంటుంది మనకి, అది పేదోళ్ళ ఇల్లు, ఇది డబ్బున్న వాళ్ళ ఇల్లు అనుకుంటా. వీళ్ళకి వాటర్ తెచ్చుకోవాలంటే కూడా ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలి. మినిమం ఫెసిలిటీస్ ఇవ్వలేనప్పుడు వీళ్ళు మరి పేదలకి ఏం చేశారో మరి జగన్ గారికి తెలియాలి. మనం అయితే కనుక ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీతో ప్రభుత్వం స్థాపించిన ఫస్ట్ వీళ్ళకి చేసి పెడతామని హామీ ఇస్తున్నాం. పల్లెల్లో ప్రాథమికంగా వైద్య సేవలు అందించే పీఎంపీలకు ప్రథమ చికిత్స శిక్షణ ఎంతో అవసరమని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి అన్నారు. కమ్యూనిటీ పారామెడికల్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ తూర్పుగోదావరి జిల్లా సభ్యులకు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఎవరికైనా ఏదైనా అపాయం జరిగినప్పుడు నిపుణులు వైద్యం అందే వరకు తాత్కాలికంగా చేసే ఉపయుక్తకరమైన వైద్య విధానమే ఫస్ట్ ఎయిడ్ అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ శిక్షణ పొంది రోగి ప్రాణాలు కాపాడవచ్చునని వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ పరాసుర, డాక్టర్ మేఘనలు ప్రథమ చికిత్సలో పలు అంశాలపై శిక్షణ అందించారు. ముందుగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకుల చిత్రపటానికి పీఎంపీ రాష్ట్ర అధ్యక్షులు తోరాట ప్రభాకర్ రావు పూలమాలలు వేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా కోఆర్డినేటర్ వై ప్రకాష్, రెడ్ క్రాస్ జిల్లా కోశాధికారి బి సునీల్, మేనేజింగ్ కమిటీ మెంబర్ మహాలక్ష్మి, పీఎంపీ జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, రాజమండ్రి కార్యదర్శి మట్టా రమేష్, రాజానగరం కార్యదర్శి సత్యనారాయణ, అనపర్తి కో కన్వీనర్ సాయిరాం రెడ్డిలతో పాటు సభ్యులు పాల్గొన్నారు. దివ్య జనని శ్రీ శారదాదేవి రాజమండ్రి సందర్శనం 113వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. దివ్యజనని శారదాదేవి తమ దక్షిణ భారతదేశ యాత్రలో భాగంగా 1911 సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీన రాజమండ్రిని సందర్శించారు.
శారదామాత తమతో విచ్చేసిన 8 మంది మహిళా బృందంతో కలిసి పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరించి పూజాధికాలు నిర్వహించారు. ఆనాటి రాజమండ్రి జిల్లా జడ్జ్ ఎంఓ పార్థసారథి అయ్యంగార్ బంగ్లాలో విడిది చేసి హౌరా మైల్లో పూరి క్షేత్రానికి పయనమయ్యారు. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని 113వ వార్షికోత్సవం సందర్భంగా శారదామాత మండపం వద్ద ప్రత్యేక హారతి, వేదపట్నం, పుష్పాంజలి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వామి ప్రజ్ఞానంద మహారాజ్, స్వామి వేదానంద మహారాజ్, స్వామి రఘువీరానంద, స్వామి సేవ్యానంద, స్వామి ప్రజ్ఞానంద, స్వామి అర్చనానంద తదితరులు పాల్గొనడం జరిగింది. శారదాదేవి రాజమహేంద్రవరాన్ని సందర్శించి 113 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కోరుకొండ రోడ్లోని రామకృష్ణ మఠంలో 200 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మంచి కంపెనీతో ఉన్న కాటన్ చీరలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క చీర, సుమారు ఒక్కొక్క చీర ఖరీదు 750 రూపాయలు. ఇటువంటి చీరలు మనం 200 చీరలు ఈరోజు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు ఎంతో ఆనందదాయకం. అందరూ కూడా ఎంతోమంది ఈ సేవా కార్యక్రమంలో భాగం పంచుకున్నారు. ఇది ఈ ఇన్స్పిరేషన్తో ఇంకా ఎంతోమంది భవిష్యత్తులో ఇటువంటి సేవా కార్యక్రమాల్లో భాగం పంచుకోవాలని ఆశిస్తున్నాం. అందరికీ కూడా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఓసారి వీక్షిద్దాం. కలెక్టరేట్ ప్రాంగణంలో 3 ఏడాదులకు అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించినటువంటి కార్యక్రమంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ గత 2 ఏళ్లలో తనతో పాటు పనిచేసిన అధికారులు, సిబ్బంది తోడ్పాటుతో సమన్వయం సాధించడం ద్వారా జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావడం జరిగిందన్నారు. ప్రభుత్వ కార్యక్రమం కానీ, జిల్లాలో చేపట్టిన పనులు కానీ విజయవంతం కావడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. సమన్వయం చేసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించడం సాధ్యమవుతుందని, అందులో మీ సహకారం పాత్ర కీలకమని పేర్కొన్నారు. కొత్తగా జిల్లా ఏర్పడినప్పుడు మౌలిక సదుపాయాలు, మానవ వనరులు తదితర సమస్యలు ఉన్నా దశల వారీగా వాటిని అధిగమిస్తూ చక్కటి ఫలితాలు సాధించడం జరిగిందని పేర్కొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో కూడా సమన్వయం సాధించడం అత్యంత కీలకమైన ప్రక్రియగా మారిందన్నారు. పారదర్శకంగా, జవాబుదారీతనం కలిగి ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ ఇదే విధమైన స్ఫూర్తితో పనిచేయాలని కలెక్టర్ మాధవిలత విజ్ఞప్తి చేశారు. జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్భరత్ మాట్లాడుతూ చక్కని మార్గదర్శకం ఉంటే జిల్లాను ప్రగతి పథంలో ముందుకు తీసుకుని వెళ్లడం సాధ్యమవుతుందనడానికి కలెక్టర్ మాధవిలత ఆధ్వర్యంలో సాధిస్తున్న విజయాల పనితీరే నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు జిల్లాలో బంగారుకొండ అనే కార్యక్రమం వినూత్న ఆలోచనలకు, సృజనాత్మకతను జోడించి విజయవంతంగా చేపట్టి ఫలితాలు సాధించడం జరిగిందని వివరించారు. గత 4 సీజన్లో ధాన్యం కొనుగోలు చేసి రైతులకు భరోసా కల్పించడం, రీసర్వే, నేడు ఎన్నికల విధులు నిర్వహించే క్రమంలో చక్కటి మార్గదర్శకం ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి జె నరసింహులు, ఇతర జిల్లా అధికారులు, కలెక్టర్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. have done that work together. It's like a family అన్నమాట. అందరు కలిసి చేస్తేనే ఆ వర్క్ సక్సెస్ అవుతుంది. కాబట్టి I congratulate all of you for completing 2 years in this new district and making each and every event. ఇప్పుడు జెసిగా చెప్పినట్లు ఎనీ గవర్నమెంట్ ఈవెంట్ కానీ, లేదా మనం స్టార్ట్ చేసిన ఈవెంట్ కానీ, లేదా గవర్నమెంట్ ఈవెంట్స్ లో మనం పెట్టిన ఇంటర్వెన్షన్స్ కానీ, వీటన్నిటిలో కూడా జిల్లాని ముందు ఉంచి మనందరం కూడా ఇక్కడ ప్రజలకి సేవ చేస్తూ నిరంతరం ఇక్కడ రైతులకి ఇబ్బంది రాకుండా, జనరల్ పబ్లిక్ ఇబ్బంది రాకుండా, వీటి విద్యలో కానీ, ఆరోగ్యంలో కానీ, రైతులకు కానీ అందరికి కూడా చాలా చక్కగా ప్రతి ఒక్కరు కూడా వారందరికీ సేవ అందించినందుకు, ఒక టీమ్ గా వర్క్ చేసినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించడంలో సిరా చుక్క నిజంగా కీలకం. సాంప్రదాయమైనప్పటికీ చరిత్రనే కాదు, అభ్యర్థుల తలరాతను కూడా సిరా చుక్క తారుమారు చేయగలదు. పోలింగ్ ప్రక్రియలో అంతర్భాగమైన సిరా చుక్క గురించి ఇప్పుడు ప్రత్యేక కథనం ప్రసారం. ఎన్నికల సిరా ప్రత్యేకం. రాతకు పెన్నులో ఉపయోగించే సాధారణ సిరాకు, ఎన్నికల్లో వినియోగించే సిరాకు తేడా ఉంటుంది. మనం ఓటేశామని చెప్పడానికి గుర్తు మాత్రమే కాదు, దొంగ ఓట్లను నిరోధించే ఆయుధం కూడా సిరా చుక్కే. ఎడమ చేతి వేలిపై వేసే ఈ సిరాకు ప్రత్యేకత, ఒక చరిత్ర ఉంది. ఈ సిరా ఎన్నికలు ముగిసిన కొన్ని వారాల వరకు చెరిగిపోదు.
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల సిరాపై ప్రత్యేక కథనం. కెమిస్ట్ డాక్టర్ జోస్ విన్సెంట్ అజ్యునాగా చాకోన్ కనుగొన్న సూత్రంతో కొలంబియాలో ప్లెబిడిస్కోట్ 1957లో ఇది మొదట ఉపయోగించబడింది. భారతదేశంలో తొలిసారిగా 1962లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మైసూరులో ఈ సిరాను వినియోగించారు. తర్వాత నుంచి అన్ని ఎన్నికల్లోనూ ఈ ఇంకును వినియోగిస్తున్నారు. 2006 ఫిబ్రవరి నుంచి ఓటరు ఎడమ చేతి చూపుడు వేలు గోరు పైభాగం నుంచి కింద వరకు గీత గీయడం ప్రారంభించారు. అంతకుముందు గోరు కింద ఉండే చర్మంపై గుర్తు పెట్టేవారు. ఈ సిర వేలిపై పూసిన 15 నుంచి 20 సెకండ్ల లోపు తడి ఆరిపోతుంది. సిరా మరక సాధారణంగా చర్మంపై 72 నుంచి 96 గంటలు, వేళ్లు గోళ్ళు చర్మంపై 2 నుంచి 4 వారాల పాటు ఉంటుంది. ఒకసారి ఓటు వేసిన వారు మళ్ళీ మరొకరి పేరిట ఓటు వేయకుండా ఈ ఇంకును వినియోగిస్తున్నారు. అందుకే భారత్తో పాటు చాలా దేశాలు ఎన్నికల వేళ ఓటు వేసిన అభ్యర్థికి సిరా చుక్క పెట్టడం తప్పనిసరి చేశాయి. భారత ఎన్నికల సంఘంలోని నిబంధన 37(1) ప్రకారం ఓటు వేసిన వ్యక్తి ఎడమ చేయి చూపుడు వేలుపై సిరా గుర్తును పరిశీలించాల్సిన బాధ్యత పోలింగ్ అధికారిపై ఉంటుంది. ఒకవేళ ఓటరుకు ఎడమ చేయి చూపుడు వేలు లేనట్లయితే వేరే ఏ వేలుకైనా సిరా చుక్క పెట్టాలి. ఈ సిరాలోని సిల్వర్ నైట్రేట్ వల్ల సూర్యరశ్మి తగలగానే చర్మంపై స్పష్టమైన గుర్తు ఏర్పడుతుంది. దేశంలో కర్ణాటక ప్రభుత్వ రంగంలోని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్, హైదరాబాద్లోని రాయుడు ల్యాబొరేటరీస్ అనే 2 సంస్థలు ఈ ఎన్నికల ఇంకును తయారు చేస్తున్నాయి. భారత ఎన్నికల సంఘం, నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ, నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సాయంతో ఈ ఇంకును తయారు చేస్తారు. ఈ సిరా ఉత్పత్తికి 1962లో మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ కంపెనీ ప్రత్యేక హక్కులు పొందింది. అప్పటి నుంచి ఎన్నికలకు ఈ సంస్థ సిరాను అందిస్తోంది. 1976 నుంచి మరో 28 దేశాలకు ఈ సంస్థ సరఫరా చేస్తోంది. భారత ఎన్నికల సంఘం మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ సిరాను ఎక్కువగా వినియోగిస్తుండగా ప్రపంచంలోని చాలా దేశాలు రాయుడు ల్యాబొరేటరీస్ తయారు చేస్తున్న సిరాను వాడుతున్నారు. ఎన్నికల కోసం ప్రపంచంలోని దాదాపు 100 దేశాలకు చెరగని సిరాను శ్రీలంకతో పాటు దక్షిణాఫ్రికా, బెనిన్, లిస్బెన్, మడగాస్కర్, నైజీరియా, మాలే, ఓమన్, మాల్దీవులు, అనౌత్, మొజాంబిక్, రువండా, జాంబియా, ఇథియోపియా, ఈస్టర్ తిమోర్ తదితర దేశాలకు హైదరాబాద్ నుంచి ఎగుమతి అవుతోంది. రాయుడు కంపెనీ తొలుత సిరాను చిన్న బాటిల్స్లో నింపి సరఫరా చేసేది. 2004 నుంచి ఇంకు మార్కులను అందుబాటులోకి తెచ్చారు. పల్స్ పోలియో కార్యక్రమంలో కూడా ఈ సిరాను వాడుతూ ఉంటారు. ఎన్నికల సిరాపై వివాదాలు కూడా ఉన్నాయి. గతంలో పెరూలోని సాయుధ గెరిల్లా దళం షైనింగ్ పాత్ ప్రజలు ఎన్నికల్లో పాల్గొనకుండా నిరోధించేందుకు చెరగని సిరా మరకలతో దొరికిన వారిని చంపేస్తానని హెచ్చరించింది. 2004 ఆఫ్ఘన్ అధ్యక్ష ఎన్నికలలో నాసిరకం సిరాను వినియోగించి మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. 2008 మలేషియా సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు ఎన్నికలకు వెళ్లడానికి 1 వారం ముందు ఎన్నికల అధికారులు సిరా రాయడాన్ని రద్దు చేశారు. 2008 జింబాబ్వే అధ్యక్ష ఎన్నికల సమయంలో వేలిపై సిరా లేని వారిపై ఆకతాయిలు దాడి చేశారు. 2010 ఆఫ్ఘన్ పార్లమెంటరీ ఎన్నికల సమయంలో తాలిబాన్ చెరగని సిరాతో గుర్తించబడిన ఎవరి వేలిని అయినా నరికి వేస్తామని బెదిరిస్తూ లేఖలు విడుదల చేశారు. 2013 మలేషియా సార్వత్రిక ఎన్నికల సమయంలో వినియోగించిన సిరా నీళ్లతో కడిగివేసి మళ్లీ ఓట్లు వేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్ని వర్గాల అభ్యున్నతే పార్టీ లక్ష్యం. బంగారు కృష్ణమూర్తి. భారతీయ జవాన్ కిసాన్ పార్టీ సౌత్ జోన్ ఆఫీస్ రాజమండ్రిలో ప్రారంభం. సంక్షేమం పేరుతో అక్రమాలకు పాల్పడ్డారు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి. అధికారంలోకి వచ్చాక అవినీతిని వెలికి తీస్తామని హెచ్చరిక. నేడు సాధించిన విజయాలు మనందరి ఉమ్మడి కృషి. కలెక్టర్ మాధవీలత. ఎన్నికల విధులను జవాబుదారీతనం కలిగి ఉండేలా బాధ్యతలు నిర్వహించాలి. ఇండియా కూటమి గెలుపు అభివృద్ధికి మలుపు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు. జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.